ఈనాడు మీరు ఏదైతే అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి సంబంధించి మనకు సాగునీరు లేక మరి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం, గత ప్రభుత్వం కనీసం మనకి ఎక్కడి నుంచి నీలియానో అక్కడ ఒక రిజర్వాయర్ అక్కడ ఒక రిజర్వాయర్ కట్టేసి అక్కడ వదిలిపెట్టిపోయినారు. కనీసం నీళ్లు ఎక్కడి నుంచి ఇవ్వను. మొన్ననే మీరు చూసినారు, డిండిలో నీళ్ళు అయిపోతున్నాయి. నీళ్ళు అయిపోయినప్పుడు మనకు ఒత్తిడి అవుతుంది. పైన పోయి కల్వకుర్తాన్ని ఆడితే వాళ్ళు నీళ్ళు వెళ్ళినట్టు పరిస్థితి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ జిల్లా వాసి అయి ఉండి ఆ ప్రభుత్వం గత ముఖ్యమంత్రి గత నాయకులు చేత కాని తన వల్ల ఈ యొక్క ప్రాజెక్టు వస్తుందా రాదా, తెలంగాణ వస్తుందా రాదా, తెలంగాణ రాకుంటే మన పరిస్థితి ఎంత ఆందోళన చెందినాం. దేవరకొండ ప్రాంతానికి ప్రాజెక్టు వస్తుందా రాదా, రాకుంటే మనం ఎప్పుడు కూడా ఎడారిగా మారిపోతాం. భవిష్యత్ తరాలకు నష్టం చేసిన వాళ్ళు అవుతాం. ఏ విధంగా ముందుకు పోవాలని ఉన్నటువంటి ఆలోచన చేసేటువంటి సందర్భంలో ఇవాళ మీ అందరికీ నిజంగా ఆ జిల్లా వాసి గత ముఖ్యమంత్రి చేయలేని దాసం మన ముఖ్యమంత్రి గారి పైన ఆ జిల్లా ప్రజాప్రతినిధులు ఎన్ని ఒత్తిడిలు ఉన్నా, ఆయన పైన ఎంత ఇబ్బంది ఉన్నా ఈ ఎడారి అయినటువంటి దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలకు శాశ్వతంగా సాగునీరు అందించాలని ఏదైతే మనం ఏదుల నుంచి డిండికి ఎత్తిపోతున్న పథకాన్ని మంజూరు చేసి వాళ్ళ జియోను కూడా విడుదల చేసిందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. మీ బిడ్డగా ఆనాడు నేను చెప్పినాను, ప్రతి ఎన్నికల ప్రచారంలో చెప్పినాను, మీరు కూడా ఆ విశ్వాసంతో నన్ను ఆశీర్వదించినారు. ఏదైతే మొదటి నాడు నుంచే మొదలుపెట్టినాను, ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారి పైన ఒత్తిడి తీసుకొచ్చినాను. మొట్టమొదటి శాసనసభలో మాట్లాడినాను, మా ప్రాంతం ఎడారిగా మారిపోతుంది, ఈ ప్రాజెక్ట్ రాకపోతే మాకు మంచినీరు కూడా కరువు అయిపోతుందని ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని అనేక సందర్భాల్లో శాసనసభలో మాట్లాడడం ద్వారా ఇవాళ 1860 కోట్ల రూపాయలతోటి డిండి ఎత్తిపోతుల పథకాన్ని ఏదుల నుంచి డిండి ప్రాజెక్టు నీటి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ప్రభుత్వం జీవో నెంబర్ 11ను విడుదల చేసిందని చెప్పి మరొక్కసారి మీకు గర్వంగా చెప్తున్నాను. ఇవాళ మీ బిడ్డగా నా జన్మకి ఇది సార్థకమైంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి వచ్చేటువంటి 4 సంవత్సరాలు మీ పొలాలకు నీళ్ళు ఇస్తే చాలు, ఈ ప్రాంత రైతులు ఎప్పుడు కూడా శాశ్వతంగా కరువు నుంచి బయటపడతారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ మీకు అందరికీ ఇవాళ ఒక మాట చెప్తాను. దీని ప్రాజెక్టుతో పాటుగా ఇవాళ రైతులకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి చాలా మంది కొంతమందికి ఆందోళన ఉన్నమాట వాస్తవం. ఏదైతే 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది రైతు రుణమాఫీ కాలేదని బాధపడుతున్నారు. కానీ 2 లక్షల లోపల ఉన్నటువంటి ప్రతి రైతాంగానికి ఈ మండలానికి ఇవాళ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. 2 లక్షల లోపల ఉన్నటువంటి 4వ విడత కూడా మొన్న 2 రోజుల నుంచే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల లోపల ఉన్నటువంటి రైతులు 6736 మంది రైతులు డిండి మండలానికి సంబంధించి 60 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది ఈ యొక్క డిండి మండలంలో చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మిగిలిపోయినటువంటి రైతులు 2 లక్షల పైన ఉన్నటువంటి గ్రామానికి 10 మంది 20 మంది మిగిలిపోయి ఉన్నారు. ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా మీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆ విధంగా రైతులకు అన్యాయం చూడాలనే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇంత పెద్ద గొప్ప ఎత్తున ఒక్కటేసారి 2 లక్షల రుణమాఫీ చేసి రైతులకు అండంగా నిలబడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏకైక ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ, ఎవరైతే ఈ లిస్టులను చూసి మీరు ఆందోళన చెందవలసిన అవసరం కానీ ఈ లిస్టులో పేరు రాలేదని ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అందులో పేరు రాకపోతే బ్రహ్మాండంగా దరఖాస్తు ఇచ్చేయండి. ఈ పేర్లు ఆ పేర్లు అన్ని పేర్లు దరఖాస్తు పరిశీలించి నిజమైన అర్హులకు ఈ సంక్షేమ పథకాలు అందించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ, ఇంకా అనేకమైనటువంటి గ్రామ సభలు ఉన్నాయి, మీకు కూడా సమయానికి దరఖాస్తు చేసుకోవాలి. కాబట్టి ఈ గ్రామ సభలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, డిండి గ్రామం ఇది మండల హెడ్ క్వార్టర్. ఈ మండల హెడ్ క్వార్టర్ని గతంలో ఏ నాయకుడు పట్టించుకోలే. కానీ ఇవాళ సుమారుగా 3.5 కోట్ల, ఇదే ఎన్నికల సభలో నేను చెప్పిపోయినా 3.5 కోట్ల రూపాయలతోటి ఈ గ్రామంలో ఇవాళ మీ అక్కడి పెద్ద అక్కడ ట్యాంక్ కాడ నుంచి ఏది హైబ్రిడ్ ట్యాంక్ కాడ నుంచి చక్కగా ఈ రోడ్డు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రం వరకు ఇవాళ డబల్ రోడ్ లైన్ వేసేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నా అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.
దాంతో పోరగానే మా బీసీ కాలనీ పోయినా, నేను ఎందుకు ఒక చీకట్లో పోయిన ఆ రోజు. నిజంగానే ఇంతకుముందు నేను కూడా చూడలే ఎప్పుడు. కానీ దౌర్భాగ్యం, కోతుల బజారేదో అంటారు అనుకుంటాను. బహుశా ఆ రాత్రి పూట పోయినప్పుడు ఇంతవరకు అక్కడ కరెంటు లేదు, ఇంతవరకు సిమెంట్ రోడ్ వేసిన లేడు. మొన్ననే నేను దాదాపుగా 30 లక్షల రూపాయలతోటి గ్రామానికి సిమెంట్ రోడ్ మంచిది చేశాను. ఇవాళ కూడా మళ్ళీ 20 లక్షలు, అంటే 50 లక్షల రూపాయలు, ఇప్పటికే 50 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్ నిర్మాణం చేస్తాం. అవసరం కంటే ఇంకా 30-40 లక్షల రూపాయలను పెట్టి ఈ డిండి గ్రామంలో ఉన్నట్టు రోడ్లన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా అక్క చెల్లెళ్ళకి అందరూ కూడా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.